జనాంగమా, దేవుని పిల్లలారా, అనగా యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించినటువంటి పిల్లలారా, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయనే సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, పవిత్రుడు, ఇంటికి నుంచి మహాపాపాలను తీసివేసే అధికారి అని భావిస్తున్న ప్రతి ఒక్కరూ ఆయన బిడ్డలు. అందరూ ఆయన బిడ్డలు. ఆయన వచ్చిందే చెడ్డవారి కోసము అని చెప్తూ వచ్చింది దేవుడు. ఆయన మాట యేసుక్రీస్తు ప్రభువు వచ్చిందే చెడ్డ ఆలోచన కలిగిన మనిషిని మంచి ఆలోచన వైపు తీసుకెళ్లడమే ఆయన ప్రధాన ఉద్దేశం. మనిషిలో పాపం లేకుండా చేయడమే ఆయన ప్రత్యక్షత. భూమి మీద అడుగు పెట్టడమే సత్యాన్ని స్థాపించుటకు నేను పుట్టితిని అన్నాడు ప్రభు. సత్యాన్ని స్థాపించడానికి ఆయన పుట్టినాడు. ఏంటి సత్యము అని మనం అనుకున్నట్లయితే, ఆయన నోటి నుండి వచ్చినటువంటి ప్రతి మాట సత్యము. ఆయన శ్రేష్ఠులలో అందరికంటే అతి శ్రేష్ఠుడు. శ్రేష్ఠుల్లో అందరికంటే అతి శ్రేష్ఠుడైన క్రీస్తు మాటలే సత్యం. కనుక అటు దేవుని మాటలు, అటు దేవుని ఆలోచన విధానం ప్రతి మనిషి గ్రహించి ఆయనను తెలుసుకుంటే మనకు నిత్య జీవమని కూడా మనకు ప్రతిరోజు కూడా లేఖనాలతో మనం వింటూ ఉన్నాం. కనుక అటు దేవుని ఆయన ఆలోచన విధానాన్ని మనము గౌరవించి, స్తుతిస్తూ, మహిమపరుస్తూ, ఘనపరుస్తూ, ఆరాధిస్తూ, పూజిస్తూ, కొనియాడుతూ, ఎందుకంటే ఆయనలో పాపమే లేదు. సర్వ సృష్టిని కలుగు చేసినవాడు, తనకు తానుగా ఉన్నవాడు, ఆయన స్వయంభవుడు, ఉన్నవాడు అనువాడై ఉన్నాడు. ఆయన ఒకరు తయారు చేయలేదు, ఆయనకు ఆయనగా ఉన్నవాడుగా ఉన్నాడు. కనుక అతి దేవుణ్ణి గుర్తించాలి. నిజంగా చాలామంది ప్రతిరోజు కూడా ఎంతోమంది దేవుని పిల్లలు లేక దేవుని తెలుసుకోకుండా పిల్లలు మరణమవుతూ ఉంటారు. అందుకే ప్రభువు చెప్పాడు, నన్ను తెలుసుకుంటే నిత్య జీవము. ఒక దుర్మార్గుడు చనిపోతే నాకేమి సంతోషము. వాడు మార్పు చెంది దుర్మార్గతను విడిస్తే కదా నాకు సంతోషము. వాడు మరణం అయితే నాకు దుఃఖమే కదా. వాడు మార్పు చెంది, మారు మనసు చెంది పసిబిడ్డ వంటి వాడైతే కదా, లేక చిన్నపిల్లల వంటి వారైతే కదా నాకు సంతోషము. వాక్యాన్ని బట్టి వాడు చెడు నడత నడిచి చనిపోతే నిత్య నరకానికి వెళ్తే నాకు ఏం సంతోషం లేదు. అదే చెడ్డ ఆలోచన కలిగిన మనిషి క్రీస్తు ద్వారా ఒప్పుకొనబడి పాపాలు తీసి అధికారి చేత పాపాలు తీసివేయబడి మరణమవుతే మళ్ళీ తిరిగి పునరుత్థానంలో నేను లేపుతాను కదా, రెండవ రాకడలో లేపుతాను కదా, వారు నా దగ్గర ఉంటారు కదా అని ప్రభు ప్రణాళిక చిత్తం. అందుకే ఒకసారి నీతిమంతులను ఆయన తెలుసుకుంటారు. ఎందుకు నీతిమంతులను వయస్సు ఉన్నా కూడా, ఆయుస్సు ఉన్నా కూడా ఆయన ఎందుకు పిలుచుకుంటాడంటే, ఆ నీతిమంతుల వారి జీవితంలో, ముందు జీవితంలో ఒకవేళ పొరపాటున వాళ్ళు తొట్టిల్ల పడవచ్చు, లేక వాక్యానుసారంగా నడుచుకోక విశ్వాసే, రక్షణ పొందిన వారే అయినప్పటికీ భవిష్యత్తు జీవితంలో పడిపోయే అవకాశం ఉన్నప్పుడు, లేక దేవునికి దూరం అవుతాడన్న ఆ బాధ దేవునికి కలిగినప్పుడు, భవిష్యత్తు ఎరిగిన దేవుడు ఏం చేస్తాడంటే ముందుగానే వారిని ఆ భవిష్యత్తులోకి వారికి ఆయుష్ ఇచ్చి, ఆ భవిష్యత్తులకు పోయి ఆ ఆయుష్ ఇచ్చి ఆ భవిష్యత్తులో పాపం అంటగట్టుకొని ఊరికే నరకానికి ఎందుకు పోవాలా? ఆల్రెడీ నన్ను ఒప్పుకున్న నా భక్తుడు, నన్ను అంగీకరించిన నా శిష్యుడు, నా స్నేహితుడు, నా బిడ్డ కొంచెం ముందు జీవితంలో ఇతని జీవితం పాడైతుంటే నేను చూడలేను అనేసి ఆయన
జీవితం ఉండగానే ఒక్కొక్కసారి అలా కూడా పిలుచుకుంటాడని లేఖనంలో అయితే రాయబడలేదు. కానీ మహాదేవుని జ్ఞానం పొందుకున్న పండితులు, ఆత్మ దేవుడు వారిలో ప్రవేశించి బయలుపరుస్తున్న సంఘటనల ద్వారా మనం వింటూ ఉన్నాం. నిజమని భవిష్యత్తులో పాపంలో పడి నరకానికి పోతే నాకేం నష్టము, ఆల్రెడీ రక్షణలో ఉన్న బిడ్డ కదా, ముందుగా తీసుకెళ్తే రేపటి కాలానికి యుగ యుగాల జీవితము ఇదైతే ఇంకా 10-20 సంవత్సరాలు ఇచ్చే పాడవుతాడు, నరకానికి వెళ్తాడు. ఈ జీవితం ఇంకా అవసరం లేదు. ఉన్న జీవితం నుంచిలోనే ఇతన్ని పీల్చుకుంటే ఏదో రకంగా నిత్యత్వంలో నాతో ఉంటాడు. ఒక ఆత్మను కాపాడిన వాడన అవుతానని దేవుని ప్రణాళిక చాలా గొప్పది. ప్రియమైన దేవుని వాడన చాలా గొప్ప ప్రణాళిక అనేది. ఒక్కొక్కరి చివరి దశలో, మరణమయ్యే దశలో మార్పు చెందుతారన్న వారిని ఫుల్ ఆయుస్ ఇస్తాడంటే మనకు 70-80 సంవత్సరాలు ఫుల్ ఆయుస్ కూడా ఇచ్చి చివరి మంచంలో పడ్డప్పుడు కూడా రక్షణ లేకున్నా చివరి ఆయుస్ వచ్చి చివరి టైంలో మారే స్వభావం అతనిలో ఉంది అంటే ఆయుస్ ఇచ్చి అప్పుడు కూడా ప్రభు ఆ ఆత్మను రక్షించడానికి శాయశక్తులా ప్రయత్నం చేస్తాడని దేవుని ఆలోచన, చిత్తము, ప్రణాళిక. అంటే మార్పు చెందుతాడు వీడు, లేక మార్పు చెందుతుంది ఇవే అని దేవుడు భవిష్యత్తులో కూడా వారి జీవితాన్ని చూసినప్పుడు అయితే వారిని కాపాడుకుంటాడు. దేవుడు రక్షణించి కాపాడుకుంటాడు. కనుక అంత కృపగలిగిన దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారని మనము గుర్తు చేసుకుంటూ ఉన్నాము. ఆయన మహా గొప్పదైన ఆలోచనలు, ఆ ప్రణాళికలు, ప్రత్యక్షతల గురించి మనము గుర్తు చేసుకుంటూ ఉన్నాం. అంత శక్తి కలిగిన, అంత ప్రేమించిన దేవుడు ఆయన. కనుక ఆయన ప్రేమను ఎంత వర్ణించిన ఒక కవి, భక్తులు అన్నట్టు ఎంత రాసిన, ప్రపంచం అంతా రాసిన, ఎక్కడ రాసిన, ఎన్ని బుక్కులు రాసిన, ఈ భూమి మీద బుక్కులను చాలా ఆకాశం అంతా రాసిన నీ ప్రేమను వర్ణించలేదు, వివరించలేదు అని భక్తులు దేవుని ప్రేమను వ్రాస్తూ ఉంటారు. కనుక అట్టి దేవుని మనం గుర్తు చేసుకోవాలనేది ఆయన కోరిక, ఆశ, ప్రణాళిక, చిత్తము. ఆయన చిత్తమును మనం తెలుసుకొని నడుచుకున్నట్లయితే మనకు దీవెన, ఆశీర్వాదం ప్రియమైన దేవుని వారు. అందుకే లూకా సువార్త 24:19 మరొకసారి లేఖనం చదువుతాము. 24:19 ఆయన అవి ఎవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను, ప్రజలందరి ఎదుటను, క్రియలోను, దేవుని ఎదుట, ప్రజల ఎదుట, ఆయన క్రియలలోను, వాక్యములోను శక్తి గల ప్రవక్త అయి ఉండెను. ప్రతి విషయంలో ఆయన శక్తి కలిగిన ప్రవక్తే. ప్రవక్తల కన్నా అతి శ్రేష్ఠుడైన ప్రవక్త మన యేసుక్రీస్తు ప్రభువు. ఆయన ఒకనొక సమయంలో మాట్లాడతారు, యోనా కంటే శ్రేష్ఠుడు, అతి శ్రేష్ఠుడు ఇక్కడ ఉన్నాడు, లేక సొలొమోను కంటే అతి శ్రేష్ఠుడు ఇక్కడ ఉన్నాడు. అనగా యేసుక్రీస్తు అనే నేను వీరందరికంటే అతి శ్రేష్ఠుడనైన నేను ఇక్కడ ఉన్నాను. వారు నా చేతి బిడ్డలు, నా శిష్యులు వాళ్ళు, లేక నా స్నేహితులు, నా రక్తంతో కొనబడినటువంటి నా సొత్తైన నా ప్రజలు, నా బిడ్డలు అంటాడు ప్రభు. కనుక ఆయన క్రియల్లో కానీ, ప్రజలలో కానీ, దేవుని దగ్గర కానీ, ప్రజల దగ్గర కానీ ఆయన క్రియలతో, వాక్యంతో కూడా శక్తి కలిగిన ప్రవక్త, శ్రేష్ఠులలో అతి శ్రేష్ఠుడైన ప్రవక్త మన యేసుక్రీస్తు ప్రభువు. యోనా కంటే శ్రేష్ఠుడు ఇక్కడ ఉన్నాడు, ఇర్మియా కంటే శ్రేష్ఠుడు ఇక్కడ ఉన్నాడు, లేక సొలొమోను కంటే శ్రేష్ఠుడు ఇక్కడ ఉన్నాడు అని చెప్తున్నాడంటే
అంటే వారికన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు నాయన అని తెలియపరుస్తున్నాడు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు వారికంటే శ్రేష్ఠుడు, వారికంటే గొప్పవాని అని చెప్తున్నాడంటే, వీరు ప్రవక్తలే. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ప్రవక్తగా పిలువబడినాడు, కానీ ఆయన దేవుడు. ఆయన మహోన్నతుని, మన తండ్రి అయిన దేవుణ్ణి కన్నులారా చూడగలిగిన శక్తివంతుడు ఆయన. ఆ దేవుణ్ణి, తండ్రి దేవుణ్ణి ఎవరు చూడలేదు. ప్రవక్తలు చూశారా? చూసి తట్టుకొనగలరా? ఏ ప్రవక్త చూసి తట్టుకొనగలరా? అసలు దేవదూతలు కూడా చూసి తట్టుకొనగలరా? తట్టుకొనలేదు. వాళ్ళకు 6 రెక్కలు ఉంటే 2 రెక్కలు కాళ్ళు, 2 రెక్కలు ముఖము, 2 రెక్కలు ఒళ్ళంతా కప్పుకొని ఆ తండ్రి దేవుణ్ణి చూడలేక అలా అంత కప్పుకొని రెక్కలతో అక్కడ తండ్రిని ఆరాధిస్తూ ఉంటారంట. అంత శక్తివంతుడైన మన తండ్రి దేవుణ్ణి ఆయన సింహాసనం, కుడి పక్కల సింహాసనంలో ఆసీనుడై ఆయన మాత్రమే చూడగలిగిన దేవుడు. ఎందుకంటే అతి శ్రేష్ఠుడైన ఆయనలోని భాగమైన తత్వము, ఆయన ఊపిరి యేసుక్రీస్తు ప్రభువారు, పరిశుద్ధాత్మ దేవుడు. మనం కూడా ఆయన ఊపిరినే. కానీ ఆయనలోని మూర్తి తత్వం పరిశుద్ధాత్మ దేవుడు కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనలోని భాగాలు ఇల్లు. ఆయన ఎన్ని భాగాలుగా ఎంతమందికైనా ఒకేసారి కనపడగలిగిన శక్తివంతుడు కనుక అతి శ్రేష్ఠుడు. దేవుణ్ణి చూడగలిగిన ప్రవక్తలు అనబడిన వారు దేవుణ్ణి చూడలేరు, దేవునితో సమానంగా కూడా ఉండలేదు. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవునితో సమానులుగా ఎంచబడి అది భాగ్యం ఎంచుకోక, అది పెద్ద భాగ్యము. తండ్రి దగ్గర నేను కుడి పక్కన సింహాసనంలో కూర్చుంటా నాకు భాగ్యమని అనుకున్నాను. మన కోసం తండ్రి ఆజ్ఞ మేరకు, తండ్రి చిత్తం మేరకు, తండ్రి ప్రణాళిక ప్రత్యక్షత మేరకు, నా కుమారుడా, నా పరిశుద్ధుడమైన, నా ప్రియమైన, నా జనదైక, నా ముద్దు కుమారుడా యేసుక్రీస్తు, నీవు భూలోకంలోకి వెళ్ళాలి, మరణించుటకు వెళ్ళాలి సుమా అన్నప్పుడు ఆయన మాటలు నాకు ఆహారం గురించి మరణించడానికి ఆయన వచ్చారు. సత్యాన్ని స్థాపించుటకు వచ్చాడు. నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రియమైన దేవుని పిల్లల, అంత శక్తి కలిగిన దేవుడు, అంత దేవుని దగ్గర దేవునితో సమానుడిగా ఉంటూ ఆయనను చూస్తూ ఉన్నటువంటి దేవుడు. అందుకే ఆయన అతి శ్రేష్ఠుడైన ప్రవక్త, ప్రవక్తలకు అందరికీ అతి శ్రేష్ఠుడైన ప్రవక్త అని మనకు లేఖనాల్లో కనపడతాయి. అందరికంటే గొప్పవాడు, సర్వ సృష్టిని తయారు చేసినటువంటి వాడు, సర్వ సృష్టిని ఏలుతున్నటువంటి వాడు, తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నటువంటి వాడు. ప్రతి విషయంలో తండ్రి చిత్తాన్ని ఆయన ఆహారంగా భావించి ఆ పనుల మీదే ఉండేవాడు యేసుక్రీస్తు ప్రభువారు. చూడండి, మరొక లేఖనం మనం చూస్తాము. యోహాను సువార్త, యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనం చదువుతామండి. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు. కలిగి ఉన్నదంతా, కలిగి ఉన్నదంతా, తయారు చేసిందంతా క్రీస్తు లేకుండా అసలు కలగలేదు. ఆయన లేకుండా ఏం కలగలేదు. తయారు చేసింది ఆయన లేకుండా ఏం కలగలేదు అని లేఖనము మనకు బయటపడుతుంది. సైంటిస్టులు, శాస్త్రవేత్తలు అయితే రకరకాల వాళ్ళ అభిప్రాయాలను తెలియపరుస్తుంటారు. ఒక్కొక్కరు ఒక పదార్థం నుండి దేవుడు పుట్టాడు, లేక సృష్టి తయారైంది, ఏదో వాళ్ళకు తెలిసిన జ్ఞానాన్ని బట్టి చెప్తూ ఉంటారు. కొంతమంది సైంటిస్టులు కోతి నుండి మనిషి వచ్చినాడని, ఇలా ఎన్నో సైంటిస్టులే, శాస్త్రవేత్తలే
కానీ జ్ఞానం లేని మాటలు మాట్లాడితే ఒక సాధారణ మనిషి బైబిల్ చదివి వారు చెప్పినట్టు వింటే నవ్వుకుంటారు. అయ్యో, ఇంత పేరు ప్రఖ్యాతలు పొందిన ఈ సైంటిస్టు లేక ఈ శాస్త్రవేత్త చిన్న లాజిక్ తెలుసుకోవాలి. కోతి నుండి మనిషి రావడం ఏంటి? ఇప్పటికీ పాఠ్య పుస్తకాల్లో పిల్లలకు ఒక కోతి బొమ్మ వేసి, చిన్న కోతి బొమ్మ వేసి పెద్ద ఎలకల మనిషి బొమ్మ, ఒక స్టెప్ దశగా మనిషి బొమ్మలు చేస్తారు. అంటే బైబిల్ ప్రతి విషయంలో జ్ఞానము, బుద్ధి, వివేచన, ఆలోచన, దైవభక్తి, ఈ లోకంలో ఎలా బ్రతకాలి, బ్రతకకూడదు అన్నీ నేర్పిస్తుంది. ప్రతి మనిషికి, ప్రతి ప్రపంచాలకు, సమాజానికి అన్నీ నేర్పిస్తూ వచ్చింది ఈ బైబిల్. అది నేర్పినికి, ఆ సత్యాన్ని స్థాపించుటకే పుట్టిన యేసుక్రీస్తు ప్రభువు ఈ గొప్ప గ్రంథాన్ని మనకిచ్చి సత్యాన్ని బయలుపడతాడు. వాక్యమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. కనుక ఆయన లేకుండా ఏది కలుగలేదనే మాట వ్రాయిస్తూ వచ్చినాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు రాసినటువంటి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుకుందాం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి, అంటే చూడండి, దేవుని యొక్క తేజస్సు యేసుక్రీస్తు ప్రభువారు కలిగి ఉన్నారు. తండ్రి దేవుని తేజస్సు యేసుక్రీస్తు ప్రభువారు కూడా అదే తేజస్సు కలిగి ఉన్నాడని లేఖనము బయలుపరుస్తుంది. తన ప్రతిబింబమును ఈయన కలిగి, ఇప్పుడు అద్దంలో మన ముఖం చూస్తే మన ప్రతిబింబము అద్దంలో కనిపిస్తుంది. అలాగా యేసుక్రీస్తు ప్రభువారు అద్దంలో నిలబడితే తండ్రి దేవుడు అవతరం లెక్క. అందుకే దేవుడు, ఆ శిష్యులు మేము తండ్రిని చూడాలని చిన్నపిల్లలు అడిగినట్టు ప్రభువుని అడిగితే, మేము తండ్రిని చూడాలా, బోధకుడా మేము తండ్రిని చూడాలి. అయ్యో నా శిష్యులారా, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే ఆయన. తండ్రి నేను ఏకమై ఉన్నాను ఆయన లేకుండా ఎప్పుడు నేను ఒంటరిగా ఫీల్ అవ్వలేదు, ఎప్పుడు ఆయన నాతోనే ఉన్నారు అని వారికి చెప్పినప్పుడు కూడా పూర్తి పరిపక్వతలో లేని శిష్యులు అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉండి చివరికి మరణమై తిరిగి లేచినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారిని సంపూర్ణంగా తెలుసుకొని, అప్పుడు అస్సలైన శిష్యనికము, అస్సలైన సేవకులు, అస్సలైన ప్రవక్తలు, అస్సలైన దేవుని పిల్లలుగా వాళ్ళు బ్రతికి ప్రాణాలను పెట్టి ప్రభు వద్దకు వెళ్ళారు. అప్పుడు అర్థమైన దేవుడు చనిపోయి తిరిగి లేచి ఆయన చెప్పిన వాగ్దానం నుండి జరుగుతుంటే, లేఖనాలన్నీ పరిశీలిస్తే అన్నీ జరుగుతుంటే, అప్పుడు నాయన యేసుక్రీస్తు ప్రభువారు ఎంత శక్తివంతులైన దేవుడని అప్పుడు కనుగొంటూ వచ్చినాడు. కనుక మన యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి ప్రతిబింబమై ఉన్నాడు. ఆయన తత్వము యొక్క మూర్తివంతమునై ఉన్నాడు. ఆయన తత్వము, ఈయన తత్వము ఒకటే. తండ్రి ఒకటి చెప్తే కుమారుడు ఒకటి చెప్పాడు, కుమారుడు ఒకటి చెప్తే పరిశుద్ధాత్మ ఒకటి చెప్పాడు. ముగ్గురు అది ఏం చెప్పినారు, రైట్ నా కుమారుడా, రైట్ నా తండ్రి, రైట్ పరిశుద్ధాత్మ కుమారుడా అంటారు. వాళ్ళ ఆలోచనలు ఉంటాయి. వేరుగా వ్యక్తులుగా కనపడినప్పటికీ వాళ్ళ ఆలోచనలు ఏకమైన దేవుడుగా ఒకటే. వాళ్ళు ఎన్ని కోట్ల మందికి కనపడినప్పటికీ ఒక్కరిగానే వాళ్ళు ఒక్కడే దేవుడు. ఆలోచనలు ఒకటే. ఒక భార్యాభర్తలను దేవుడు ఉద్దేశించి మాట్లాడుతూ, వాళ్ళు పెళ్ళైతుంది, వివాహం అవుతుంది, వారు శరీరాలు రెండు కానీ వాళ్ళు ఒకటే ఉంటారు అని చెప్పింది అని లేఖనం దేవుడు చెప్పాడు. శరీరాలు వేరే, మనసు ఒకటే. కనుక దేవుడు ఎన్ని కోట్ల వ్యక్తులకు, మనుషులకు కనపడినప్పటికీ అందరిలో కనపరిచేది తండ్రి, అందరిలో కనపరిచేది క్రీస్తు, అందరిలో కనపరిచేది పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే ఆయన తత్వము, ఆయన ప్రతిబింబము, ఆయన మూర్తిమంతమై ఉన్నాడు. కనుక ముగ్గురు వేరువేరుగా కనపరిచినప్పుడు ఒక్కటే అని నమ్మడము
మనకు మంచి భావన ప్రియమైన దేవుడు. తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు, తన మహత్తు గల మాట చేత సమస్తమును మహత్తు గల మాట, యేసుక్రీస్తు వారి మాట మహత్తు గల మాట. ఆయన చెప్పినాడంటే కలుగుతుంది అంతే. ఆయన చెప్పినాడంటే కలుగుతుంది. అంత మహత్తు కలిగిన మాట. ఆయన అంతలా తండ్రిని మొరపెడతాడు. ఆయన ఒక విషయం జరగాలన్నా తండ్రిని ఎంత క్రమంలో, ఎంత క్రమశిక్షణలో, ఎంత తగ్గించుకొని తండ్రిని దగ్గర పెడతాడంటే చాలా అద్భుతంగా ఉంటుంది. యొక్క మాట తీరు. లాజరును లేపేటప్పుడు ఎంత తండ్రికి ప్రార్థన చేసి ఎంత అందమైన మాటలతో లాజరును లేపుతాడంటే భలే ఉంటుంది. ఆ యొక్క లాజరు దేవుని మాటలతో లేపుకుంటాం ఆ సన్నివేశాల్లో. ప్రభువా, తండ్రి, నీ చిత్తము, నీవు మహిమ కలిగిన దేవుడు అని రుజువు పడాలంటే తండ్రి లాజరు లేపుతండి. లేపుతున్నందుకు కృతజ్ఞుని, లేపుతున్నందుకు సంతోషమని ఆ యొక్క భావజాలం బలుంటుంది వాళ్ళిద్దరి మధ్య, తండ్రి కుమారుని మధ్య. అడుగుతాడు, మళ్ళీ నువ్వు ఇస్తున్నావు అని నమ్ముతాడు దేవుడు. యేసుక్రీస్తు ఒక విశ్వాసి కూడా అంతే. అడిగింది నమ్మి అడగాల. విశ్వాసి కూడా నువ్వు అడిగింది ఏదో నమ్మి అడగాలి. నువ్వు పొందుతున్నావనే ఆశతోనే, ఆ తృప్తితోనే నువ్వు దేవుణ్ణి అడుగుని లేఖనం మనకు భయపడుతుంది. అందుకే చాలా చోట్ల ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు నీ విశ్వాసము, నీ గురి, నీ ఆలోచన గొప్పది, నీ విశ్వాసం గొప్పది, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును అని దేవుడు చాలా చోట్ల మాట్లాడతాడు. ఒక గుడ్డివానికి కావచ్చు, గుడ్డివానికి కావచ్చు, పచ్చవాతంతో పడి ఉన్న రోగిని కావచ్చు, కుష్ఠరోగితో పడి ఉన్న రోగిని కావచ్చు, నీవు ఏం కావాలని కోరుతున్నావు అంటే, నాకు స్వస్థత కావాలంటే నీవు అనుకున్నది జరుగును కాక, లేక నీ విశ్వాసం ఏదైతే ఉందో అది నెరవేరును కాక అని ప్రభు చెప్పడం మనము చాలా సందర్భాల్లో మనం ఉంటాం. సమస్తము నిర్వహించు, పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి, సమస్తము నిర్వహిస్తూ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు పాపము విషయంలో శుద్ధీకరణము తానే చేశాడు. పాపం విషయంలో శుద్ధీకరణ చేశాడు. పాపాన్ని తీసివేసే అధికారిగా ఆయన పాపాన్ని శుద్ధీకరించాడు, శుద్ధి చేస్తూ ఉన్నాడు. ఒక యవ్వన బిడ్డలు లేక ఒక మనుషులు దేని చేత శుద్ధి చేయబడు అని చెప్పి దేవుని బైబిల్ లేక దేవుని మాట వాక్యం. మనుషులు దేని చేత శుద్ధి చేయబడతారంటే వాక్యం చేత. రోజు స్నానం చేస్తే, మంచి బట్టలు వేస్తే శుద్ధి చేయబడదు. వాక్యాన్ని హృదయంలోకి వెళ్తే అప్పుడు ఒరిజినల్ శుద్ధి. వాక్యం పనిచేస్తుంది. అలా వాక్య స్నానం అక్కడ పనిచేస్తుంది. డైలీ స్నానం చేసినంత మాత్రాన శుద్ధి అవ్వము. మన హృదయం ఘోరమైన వ్యాధి అంటుంది. చాలా పాపాలతో కూడుకున్న వ్యాధి. ఒక రోజుకు ఏదో 10 మంది అవసరం, కొన్ని లక్షలు వచ్చి పడతాయి తలకాయలు మన పూరిలో. కానీ వాక్యము అన్ని 10 మంది ఆలోచన నుండి సరిచేస్తుంది. వాక్యం సరిచేస్తుంది. కానీ అపవాది అయితే ఇంకా 10 మంది యాడ్ చేసి వారికి రంగులోకం చూపించి వారి నిత్యనరకానికి తోసేస్తారు. కానీ ప్రభు అలా కాదు. ప్రియమైన దేవుడు వారు ఎన్ని పనికిమాలిన ఆలోచనలు వచ్చినా వాక్యము శుద్ధి చేసి నిన్ను నీతి వైపుకు పరిశుద్ధాత్మను నడిపిస్తాడు. క్రీస్తు సత్యం నుండి సర్వసత్యములోకి నడిపిస్తాడు. తండ్రి దేవుడు ఇద్దరిని పంపించి ఒక ప్రణాళికలోకి తీసుకెళ్తాడు. వాళ్ళ ముగ్గురు చాలా ప్రత్యక్షతలు, ప్రణాళికలు, చాలా బహుమానాలు ఆయన బిడ్డలకు, ఆయన ప్రజలకు ఎవరికి కృప కలిగిన వ్యక్తులుగా మనము గ్రంథంలో చూస్తాం. ప్రియమైన దేవుడి వారు
పాపం విషయంలో శుద్ధీకరణం తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకం పరలోక రాజ్యము, ఆ ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడు యేసుక్రీస్తు ప్రభు. మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉంటాడు మన యేసుక్రీస్తు ప్రభు. ఈ మహామహుడగు దేవుడు తండ్రి దేవుని దగ్గర కూర్చుండే అధికారం ఒక సొలొమోను రాజుకు ఉందా? ఆయనను చూడగలిగి అక్కడ తట్టుకొని ఉండగలిగే ఆ యొక్క శక్తి ఉందా? లేక ఒక యిర్మీయాకు ఉందా? ఏ ప్రవక్తకు ఉంది? శ్రేష్ఠుడైన అతి శ్రేష్ఠుడైన ప్రవక్తకు క్రీస్తుకు తప్పితే ఆ ధన్యత ఎవరికి లేదు. అందుకైనా అతి శ్రేష్ఠుడు యేసుక్రీస్తు ప్రభువారు, పరిపూర్ణ మానవుడు యేసుక్రీస్తు ప్రభువారు, పరిపూర్ణ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. పరిపూర్ణ మానవుడు భూమి మీద ఎవరు లేరు, క్రీస్తు తప్పితే పరిపూర్ణ మానవుడు భూమి మీద ఎవరు లేరు. ఎవరు ఎంత విశ్వాసం ఉన్నా, బాప్తిసం తీసుకున్నా, రక్షణలో ఉన్నా ఎవరు పరిపూర్ణ మానవుడు లేడు. క్రీస్తు ఒక్కరే పరిపూర్ణ మానవుడు, పరిపూర్ణ దేవుడు. దేవదూతల కంటే అతి శ్రేష్ఠుడు, ప్రవక్తల కంటే అతి శ్రేష్ఠుడు మన యేసు క్రీస్తు ప్రభువు. తండ్రితో సమానునిగా మహామహుడకు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండే ధన్యత, యోగ్యత కుమారునికే. కానీ ప్రియమైన దేవుని వారల తనలో తానైన క్రీస్తు పరిశుద్ధాత్మ దేవునికే కాదు ఆయన అధికారము ఇచ్చేది, ప్రతి మనిషికి ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు. ప్రతి మనిషికి శుద్ధి చేయబడిన ప్రతి ఆత్మకు దేవుడు ఆ ధన్యత లేక సింహాసనంలో కూర్చుండే అర్హత దేవునికి సిద్ధమనసు కలిగి ఉన్నాడు. అయితే పాపనని ఒప్పుకోవాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలి, క్రీస్తు రక్తంలో కడగబడాలి, క్రీస్తు కోసం బ్రతకాలి, క్రీస్తు చెప్పిన ఆలోచన విధానంలో జీవించి ఆయన మాదిరిలో బ్రతికితే ఆయన సింహాసనం ఇవన్నీ కూడా కుమారుడికి, యేసుక్రీస్తు ప్రభువారికి, ఆత్మనికి వాళ్ళిద్దరికీ కాదు, ఒక సాదాసీదా మానవునికి కూడా, ఒక దరిద్రునికి కూడా ఆయనను ఒప్పుకోలే. కానీ ఒక ధనవంతునికైనా ఒక దరిద్రునికైనా ప్రతి మనిషికి అవకాశము దేవుడు ఇస్తున్నాడు. ప్రతిరోజు ఆయన అంట నూతనంగా ప్రేమ పుట్టుతూ, నూతనంగా వాత్సల్యత పుట్టుతూ తన 2 చేతులు ఆకాశము నుండి భూమికి చేతులు చాపి ఎవరైనా నా కుమారుడు అనగా నన్ను ఇష్టపడే, అనగా నా రక్తంలో కడగబడే ఆలోచన ఎవరైనా ఉన్నారని తన 2 చేతులు భూమి మీదికి చాచుతూ చూస్తూ ఉంటాడంట దేవుడు అని లేఖనము రాయబడింది. లేఖనము ఎప్పటికీ తప్పు కాదు. అది భూమి అంతా కూడా నాశనం అయిపోవచ్చు, కానీ లేఖనం ఎప్పుడు అది నాశనం అవుతుంది. లేఖనం చెప్పి తన 2 చేతులతో ప్రతిరోజు అంటారు 2 చేతులు చాచుతూ నా గురించి ఆలోచన చేసేవాడు, లేక మారు మనసు కలిగి చూసేవాడు, తండ్రి కోసం ఎదురు చూసేవాడు, తండ్రి రాజ్యం కోసం ఎదురు చూసేవాడు, తండ్రి ఇచ్చే బహుమానాలు ఎదురు చూసేవాడు, తండ్రి కోసం అతసాక్షులైన వారు, నా కోసమే బ్రతుకు అని పౌరు చెప్పినట్టుగా అలాంటి బ్రతుకు వారి గురించి రోజు తన 2 చేతులు కాస్తూ చూస్తూ ఉంటాడు ఆకాశం నుండి భూమి మీద అని లేఖనంలో దేవుడు అద్భుతమైన మాటలు వ్రాయించినాడు. అంత శక్తి కలిగిన దేవుడు, ప్రియమైన దేవుడు, ప్రియమైన ప్రజలారా, కనుక ఆయన అతి శ్రేష్ఠుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. ఏలయనగా నీవు నాకు కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అని ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయుందును, ఆయన నాకు కుమారుడయుందును అని ఆ దూతలతో ఎవరితోనైనాను ఎప్పుడునైనా చెప్పిన. మరియు ఆయన భూలోకమునకును ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలెనని చెప్తున్నారు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతలను గురించి చెప్పుచున్నాడు. దూతలు ఏమిగా చేసుకుంటున్నాడు దేవుడు? తన ఆయువులుగా, తన జ్వాలలుగా చేసుకుంటున్నాడు. ప్రవక్తలను కానీ, దేవదూతలను కానీ, ఆయన ప్రజలను కానీ
తన పనిలో భాగంగా ఆయన చేసుకుంటూ ఉన్నాడు. ఆయన రాజ్యం స్థాపించటంలో లేక ఆయన రాజ్యంలో ఉండుటకు ఒక రాజ్యాన్ని కట్టుతున్నాడు. ఏంది ఆ రాజ్యము? క్రీస్తు రాజ్యం. ఏంది ఆ రాజ్యము? పరలోక రాజ్యం. ఏంది ఆ రాజ్యము? పాపులు లేని పట్టణము పరలోక రాజ్యం. ఆ రాజ్యం కట్టుతున్నాడు. కట్టి వెళ్ళాడు ఆల్రెడీ క్రీస్తు. ఆ రాజ్యం కట్టి వెళ్ళాడు. ఎక్కడ కట్టినాడు? ప్రతి మనిషి హృదయంలో ఆ రాజ్యం గురించి మాటలు చెప్పి కట్టి వెళ్ళాడు. కానీ కట్టబడేది మనం ఉన్నాము కాదు. కట్టబడే ఆలోచన మనం ఉన్నాం. సజీవమైన మనుషులముగా ఆయన మందిరంలో సజీవమైన రాళ్ళగా కట్టబడాలంటే ఆయన మందిరం అనగా ఎలుక సంబంధమైన మందిరం కాదు, పరలోక రాజ్యము. ఆ రాజ్యం అనే ఆ మందిరంలో సజీవరాలంగా మనం ఆయన మందిరంలో అక్కడ ఉండాలి. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, అంత శక్తి కలిగిన ఆయన ప్రవక్తల అందరికంటే ఆయన శ్రేష్ఠుడు. అందరినీ కూడా శ్రేష్ఠుడు అని పిలుస్తూ క్రీస్తు ప్రభువారిని ప్రవక్తగా పిలుస్తూ మళ్ళీ ఆయన అతి శ్రేష్ఠుడు అంటూ తెలియబడుతూ వచ్చింది. కానీ తన కుమారుని గూర్చి అయితే, దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. యేసుక్రీస్తు ప్రభువారు లేక తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నారంటారు? నీతిని ప్రేమిస్తారు, దుర్నీతిని ద్వేషిస్తారు. యేసు ప్రభువారు నీతిని ప్రేమిస్తారు, దుర్నీతిని ద్వేషిస్తారు. అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో అభిషేకించును నేను. కనుక ప్రియమైన దేవుని సంగమా, ఆయనతో మనం ఉన్నట్లయితే, ఆయన కోసం బ్రతికినట్లయితే, ఆయన అభిషేక తైలంతో ప్రతి ఒక్కరిని దీవించే దేవుడుగా మనకు కనపడుతున్నాడు. కనుక ఇంటి దేవుని కలిగి ఉన్నందుకు నిజంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు, కట్టడలు, శాసనాలు, విధులను అనుసరించి ఆయన నోటి మాటలకు విలువిచ్చి దాని ప్రకారం బ్రతికే బిడ్డలంగా ఉండాలని కోరుకున్న దేవుని ఆలోచన విధానాన్ని, ఇచ్చిన గొప్ప గ్రంథాన్ని ప్రతిరోజు కూడా మార్చుకుంటూ వెళ్ళడమే జీవితం. ఏ మనిషి నీతిమంతులు లేడని బైబిల్ చెప్పింది. ఎవరు నీతిమంతులు లేరు. విశ్వాసం కానివ్వండి, ఎంత గొప్ప దైవజనుడు కాదు, ఎవరు ఎప్పటికీ. అందుకే దేవుడు పరిపూర్ణ మానవుడు ఎవరు లేడు, క్రీస్తు వారు మాత్రమే అని చెప్పింది. నేను ప్రభువుని నమ్ముకున్నాను, ఆయన రక్తంలో కడగబడి బాప్తిసము రక్షణ పొందుకున్నాను అన్నంత మాత్రాన నీతిమంతుడేం కాదు. ఒక క్షణంలో నీతి తప్పచ్చును, అబద్ధం ఆడొచ్చును, చిన్న చిన్న మాట తప్పచ్చును. అందుకే పరిపూర్ణ మానవుడు ఎవడు లేడు. అయినప్పటికీ ప్రియమైన దేవుని వారలారా, చివరికి మన పాలనము పోయేలోపు ఆ నీతిని కాపాడుకుంటూ, పరిశుద్ధతను కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి. పొరపాట్లు జరుగుతాయి. జరిగిన దాన్ని క్షమాపణ చెప్పుకుంటూ, ప్రతిరోజు క్షమాపణ కాదు, దిద్దబడుతూ వెళ్ళడం ముందుకు. అతి సులువుని తప్పు చేసి క్షమించాలడం కాదు మళ్ళీ అలాగా. అది మళ్ళీ నచ్చదాయి. నా బిడ్డ అయితే నీతిమంతుడైతే 7 సార్లు మళ్ళీ వేస్తాడు అని లేఖనం చేయవలసింది. కనుక వాడు పల్లె ఒక టైంలో మళ్ళీ శివక్యం వేసి ప్రభు వైపు, పరిశుద్ధత వైపు అడుగులు వేస్తాడనేది ప్రభు చెప్తున్నటువంటి మాట. కనుక ఆ నీతిని అనుసరిస్తే ఒక్కొక్కరు పడిపోవచ్చు, కానీ లేచి ప్రభు కోసం నిలబడ ఆ శక్తి వారిలో పరిశుద్ధాత్మ దేవుడు ఆ గొప్ప కార్యం చేస్తూ ఉంటాడు. అందరూ రక్షణ పొందుకున్న ప్రతి బిడ్డలు. కనుక దేవుణ్ణి మనం మనసారా కృతజ్ఞతలతో ఆయనను ఆరాధించి, పూజించి, కొనియాడి బిడ్డలంగా ఉండాలని కోరుకున్న దేవుణ్ణి ప్రతిరోజు కొన్ని మాటలతో మనం ప్రార్థనతో దేవుడిని స్తుతిద్దామని. కొద్ది మాటలు దేవుడు దీవించిన కాలంలో వచ్చినట్లయితే చిన్న ప్రార్థన అండి. మహాపరిశుద్ధుడు ప్రభాస్వరాలు తండ్రి అవును తండ్రి, మీరు మాత్రమే పరిశుద్ధ దేవుడు. అలాగే మా తండ్రి